ఏడవ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. ఆయన ఎలుగులోనున్న ప్రకారము మనమును ఎలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఆయన ఎలుగులో ఉన్న ప్రకారం మనం కూడా ఎలుగులో నడిస్తే మనం అన్యోన్య సహవాసం గలవారంగా ఉంటామంట. ప్రభు ఎలుగులో ఉన్నాడు, మనము లోకం అనే చీకట్లో ఉన్నాం. ఈ యొక్క లోకం అనే చీకట్లో నుంచి ప్రభు అడుగుజాడల్లో ఆయన ఎలుగు మార్గంలో మనం నడుస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి ఈ యొక్క చీకటి తొలగిపోతూ ఉంటుంది. ఆయనతో మనము అన్యోన్య సహవాసం గలవారంగా ఉంటాం. ఎవరితో? యేసు ప్రభుతో. ఎప్పుడైతే అలాంటి అన్యోన్య సహవాసం కలిగి మనం జీవిస్తామో అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము మన ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. మన ప్రతి పాపమును పోగొట్టేది ఒకటే, అదేమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తం. ఇంక ఏది పాపాన్ని తీసివేయలేదు, పాపాన్ని పోగొట్టలేదు, పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయలేదు. ఎందుకంటే ఇంకా దేనికి ఆ సామర్థ్యం లేదు. ఎందుకని అని మీరు అడిగితే, యేసుక్రీస్తు ఒక్కరు మాత్రమే మానవుల పాపాల కొరకు ఆయన బలియాగం చేసి రక్తం సిందించి ఆయన ప్రాణాన్ని అర్పించాడు. ఇంకా ఎవరు కూడా నేను మానవుల పాపముల కొరకు వచ్చి ఇలా చేస్తున్నానని చెప్పిన వారే లేరు. అందుకని ఆయన లోక పాపం మోసుకొని పోస్తున్న దేవుని గొర్రెపిల్లగా సిలువలో ఆయన మనందరి కొరకు బలియాగం అయిపోయాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆయన రక్తంతో ప్రతి పాపం నుండి పవిత్రమయ్యేటువంటి మార్గము ఆయన ఏర్పాటు చేశాడు. కాబట్టి ప్రియ నా సహోదరి సహోదరులారా, ఈరోజు నీ ప్రతి పాపము పవిత్రంగా అయిపోవాలంటే, ప్రతి పాపము నుండి నువ్వు విడుదల పొంది పవిత్రంగా నువ్వు మారాలంటే ఫస్ట్ ఎలుగులో నడవటం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన ఎలుగులో ఉన్నాడు. నువ్వు చీకట్లో నడుస్తూ ఎలుగులో ఉన్నటువంటి ఆయనతో సహవాసం చేయలేవు. ఆయనతో సహవాసం చేయాలంటే నువ్వు కూడా ఎలుగులోకే రావాలి. అప్పుడు ఆయనతో సహవాసం చేయగలుగుతావు. ఆయన ఎలుగులో ఉండి నువ్వు చీకట్లో ఉంటే ఎట్ట సహవాసం కుదురుతుంది? కుదరదు. అందుకని మనం లోకమనే చీకట్లో ఉన్నాం. ఆయన పరలోకపు ఎలుగులో ఆయన ఉన్నాడు. ఆయనతో మనం సహవాసం చేయాలంటే లోకమనే చీకట్లో నుండి ఎలుగు అనేటువంటి పరలోకం యొక్క జీవంలోనికి మనం అడుగు పెడితే అప్పుడు ఆయనతో సహవాసం చేస్తాం. అయితే ఆ సహవాసం ఎలా ఉంటుందంటే అన్యోన్యంగా ఉంటుందంట, ఎంతో మాధుర్యంగా ఉంటుందంట. అలాంటి సహవాసం ఆయనతో చేస్తుంటే అసలు మనం ఈ పాపం ఉంది, ఆ పాపం ఉందని చెప్పలేదంట. ప్రతి పాపాన్ని ఆయన కుమారుడిని యేసు రక్తమే కడిగేస్తుంటుందంట. ఎందుకంటే ఆయనతో సహవాసం చేస్తున్నాం కదా, ఎలుగులో పోతున్నాం కదా, మనలో ఉండే మచ్చలు డాగులు అన్నీ కనపడిపోతుంటాయి, అన్నీ తేటపడిపోతుంటాయి. ఇప్పుడు చీకట్లో ఉన్నాడైతే ఎట్టున్నాడో కనపడడు. అదే వెలుతురులోకి వస్తే వాడి ముఖం, వాడి ఒళ్ళు, వాళ్ళ పరిస్థితి అన్నీ కనిపిస్తాయి కదా. నేను కనిపించినప్పుడు వాటిని కడుక్కోకుండా ఉండడు కదా. అయితే అదేవిధంగా మనం వెలుగులోకి వచ్చినప్పుడు ఆయన కుమారుడిని యేసు రక్తమే కడిగేస్తుంది మనల్ని. ఎందుకంటే మనకై మనం తెలియకుండానే వెలుగులో నడుస్తున్నప్పుడు మనం వాటిని గురించి అసహించుకుంటాం, వాటిని గురించి ఒప్పుకుంటాం, వాటిని మనం గురించి పశ్చాత్తాపడతాం. అప్పుడు యేసు రక్తము కడుక్కుంటూ వచ్చేస్తుంది, ప్రతి పాపమును కడిగేస్తుంది. అది చిన్నదా పెద్దదా, అది ఎలాంటిదైనా, ఏ పాపమైనా, ఎప్పటి పాపమైనా యేసు రక్తమే శుభ్రపరిచేస్తుంది. అందుకని నా ప్రియ సహోదరి సహోదరులారా, లోకం అనే చీకట్లో ఏమి లేదు, అదొక మత్తు. ఆ మత్తులో నుంచి మనం ఏరై వెలుగులోకి వచ్చి యేసు ప్రభుని మనం మనసారా కోరుకొని ఆయనతో సహవాసం చేస్తే అనుదినం మనలో ఉండేటువంటి డాగులు, మచ్చలు,
లోటుపాట్లన్నీ యేసు రక్తం కడుక్కుంటా పవిత్రంగా చేసుకుంటూ చేస్తుంది. మనము పరిపూర్ణులై, పరిశుద్ధులై, సంపూర్ణులుగా మారి ప్రభు సన్నిధికి వెళ్తాం. కాబట్టి అందుకని ఆయనతో సహవాసం చేయటం అనేది చాలా అవసరం. లోకంలో ఎవరెవరితో సహవాసం చేస్తున్నాం? నీ బంధువులో, స్నేహితులో, లేక ఇరుగు పొరుగు వారో, లేకుంటే ఎవరెవరో నీ సహవాసంలో స్నేహితులు, స్నేహితురాళ్ళు నీకున్నారు. వాళ్ళు కాదు ఇక్కడ. యేసయ్యతో నీ సహవాసం కావాలి. యేసయ్యతో నీ సహవాసం ఉంటేనే నీ జీవితం అన్యోన్యంగాను, అద్భుతంగాను, మధురంగాను మారిపోతుంది. కాబట్టి అలాంటి సహవాసం చేస్తూ ముందుకు సాగుదాం. దేవుని యొక్క రక్తం, యేసు రక్తము మనల్ని సంపూర్ణంగా పవిత్రులుగా చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, మేము లోకం అనేటువంటి ఈ యొక్క మత్తులో ఉండి లోకంతో మేము స్నేహం చేస్తూ ఇదే గొప్ప, ఇదే మంచి, ఇదే ఆనందం, ఇదే సంతోషం అనుకుంటున్నాం. ఇదంతా ఒక మాయ, ఒక నటన. కానీ మేము చేయవలసింది నీలో మేము చేయాలి తండ్రి. నీ కొరకు మేము జీవించాలి తండ్రి. అయితే వెలుగులోకి వచ్చి మేము నీతో అన్యోన్యంగా నడవాలంటే అయ్యా, మేము వెలుగులో నీతో సహవాసం చేయాలి. ఎప్పుడు నీతో సహవాసం చేస్తామో అప్పుడే మేము అన్యోన్యంగా సహవాసం గలవారుగా మారుతాం. అయ్యా, అప్పుడు మీ రక్తం మమ్మల్ని పరిపూర్ణంగా కడిగివేస్తుందని, ఏ లోటుపాటు లేకుండా శుద్ధిపరుస్తుందని మీ లేఖనం చెప్తా ఉంది. అవునయ్యా, దాన్ని మేము నమ్ముతున్నాం. నిశ్చయంగా మీరు సహాయం చేయమని, నిశ్చయంగా మీరు కృప చూపించి కార్యాలు చేయమని ప్రార్థిస్తాం. మీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తంతో మా ప్రతి మచ్చ, డాగు, ప్రతి యొక్క లోటుపాటును మీ రక్తంతో కడిగివేయండి, పవిత్రపరచునైనా. మేము చీకటనే మత్తులో ఉన్నాం ప్రభు. ఇంకా వెలుగులోకి పరిపూర్ణంగా రాలేదయ్యా. నీ యొక్క సహవాసంలో పరిపూర్ణంగా లేవు ప్రభు. అయ్యా, మేము ఎల్లప్పుడూ నీ సహవాసంలో అన్యోన్యంగా మనం ఇద్దరమే అయ్యా, అదిగో మీరు మేము అలా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. అయ్యా, ఈరోజు నీ యొక్క సన్నిధిలో మేము ఆరాధించే రోజు నాయన. మమ్మల్ని అందరినీ మీ సన్నిధికి చేర్చుకోండి ప్రభా. ఏ ఆటంకాలు లేకుండా మమ్మల్ని అందరినీ క్షేమంగా నీ మందిర ఆవరణంలో చేరి నేను స్తుతించుకునే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నా తండ్రి, మేము రావాలని ఉన్న ఒక్కోసారి శత్రువు ఆటంకపరుస్తాడు. వాడి ఆటంకాలని యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం తండ్రి. ఏ బిడ్డ నీ సన్నిధికి రావాలని ఆశపడి ఉన్నారో వారిని ఎట్టి సాతాను క్రియలు ఆటంకపరచకుండా నీ నామములో బంధిస్తున్నాను తండ్రి. ఏ బిడ్డని ప్రభా నీ సన్నిధికి రాకూడదని ఈ దినం ఆటంకపరిచేస్తున్నాడో వాడిని యేసు నామములో బంధిస్తున్నాం. ఆ యొక్క బిడ్డని విడిపించి ఖచ్చితంగా తిరిగి మళ్ళా నీ మందిరానికి వచ్చి తర్వాత ఆ పనులు చూసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. నీ ఆత్మచేత ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి ప్రభు పేరు పేరున అయ్యా నీ సన్నిధికి వచ్చి ప్రతి ఒక్కరూ అయ్యా ఆత్మతో, సత్యంతో నీ సన్నిధానంలో చేరి నిన్ను స్తుతించి ఆరాధించుకొని నీ నామాన్ని గొప్పగా మహింపరచుకునే ధన్యత, భాగ్యం ఇచ్చి ఆశీర్వదించి కాపాడమని ప్రార్థిస్తున్నాను. నాదా, యేసు నాదా, ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకి, ప్రతి ఒక్కరికి నువ్వు తోడే నడిపించు నాయన. దేవా, ఇది మంచి వర్తమానం మాకు దయచేయి ప్రభా. లోతైన మాటలు మాకు అందించు ప్రభా. నీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడు ప్రభా. మాకు కావలసిన బలమైనటువంటి వాక్కు సందేశాన్ని మీరు అనుగ్రహించు నాయన. దేవా, నెల్లూరు, గూడూరు బ్రాంచ్ సంఘాల్లో అయ్యా ప్రతి సంఘంలో మీరే మాట్లాడి మహింపొందమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నువ్వు మాట్లాడుతుండగా నా తండ్రి, మాకెనగల చెవిని, గ్రహించగల హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్క బిడ్డకు నాయన నీ యొక్క నామంలో తృప్తిపరిచి, బలపరిచి, దీవించి పంపవలసిందిగా కోరుతున్నానయ్యా. మా దేశంలో, దేశ ప్రజలను, దేశ యొక్క అయ్యా నాయకులు, అధికారులను అందరిని బట్టి స్తుతించి ప్రార్థిస్తున్నాం. అందరినీ రక్షించుకొని కాపాడినైనా శాంతి భద్రతలు దయచేయమని, నీకు తోడ్పాటు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా అయ్యా మీరు కృప చూపించి నడిపించమని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. అయ్యా, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా, ఈ దినం పుట్టినరోజును, వివాహ దినం జరుపుకున్నటువంటి బిడ్డల్ని, కుటుంబాలకి జ్ఞాపకం చేసుకోండి. వారికి సంతోషం, సమాధానం, ఆనందం, ఆశీర్వాదం కలుగచేయండి. వారి కుటుంబాల్లో ఆయన నీ పరిపూర్ణ ఆనందం దయచేయమని మనందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ
యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి ఏడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.